ఈ రోజు అల్లు అర్జున్ కేసు మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది? నేనైతే ఆ వీడియో చూడలేదు. ఏమన్నారు చెప్పండి. అంటే ఓట్తో పోయేదాన్ని గొడ్ల దాకా తెచ్చుకున్నారన్నారు, అండ్ అల్లు అర్జున్ ఒక్కరిని ఒంటరి చేశారన్నారు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ చూస్తే అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం అయిపోయింది. ఆమె చనిపోయింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకనైనా ప్రజలు సిగ్గు తెచ్చుకొని చిన్నపిల్లలు ఓ మాదిరి వయసు ఉన్న వాళ్ళు ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 రోజులు ఆగి చూడండి. హీరో మారడు, హీరోయిన్ మారదు, పాటలు మారవు, ఏమంత ఆగట్లేదు. మీకు ఫస్ట్ రోజే వెళ్ళాలి సినిమాకి. ఎవడన్నా చెప్పాడు గంజాయి తాగితే కూడా అంజాయి వస్తుంది, తాగుతావు రోజు. లపాట్ కబుర్లు కాకుండా ఫస్ట్ రోజు సినిమాకి వెళ్లకుండా కొంచెం తగ్గాక క్రౌడ్ పిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్. ఇప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయింది, వస్తుందా ఫస్ట్ రోజు వెళ్ళినందుకు లాగా? అది వెళ్ళకపోతే ఉండేదిగా. ఫస్ట్ రోజు ఒక హీరో వస్తున్నట్టే ఎక్కడన్నా క్రౌడ్ ఉంటది కాబట్టి ఎవరు కూడా ప్రేక్షకులు ఆలోచించి సినిమాకి వెళ్ళండి. యూత్ వెళ్తారు, చూసుకుంటారు, వస్తారు. మన చెంట బిడ్డలను వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వారం ఆగి చూడండి, లేదా 10 రోజులు ఆగి చూడండి. డబ్బులు లేవా అసలు వెళ్ళమాకండి. ఒక 2 నెలల తర్వాత టీవీలో వేస్తాడు, మా టీవీలోని ఈ టీవీలోను. 2 కాళ్ళు పైకెత్తి చూడండి, ప్రశాంతంగా ఉంటది. ఎవరు కూడా ఫస్ట్ రోజుకి వెళ్ళాలని చిన్నపిల్లల్ని తీసుకెళ్లి చచ్చిపోతే ఎవడు ఈడు 15 కోట్లు 20 కోట్లు ఇచ్చాడు. నీ కూతురు వస్తుందా, నీ భార్య వస్తుందా? రాదుగా. పని చేసుకుంటే లక్షణంగా తినచ్చు 3 పూట్ల. పిల్లం పోతే రాదు, బిడ్డ పోతే రాదు. ఇది ఆలోచించుకొని ఇకనైనా ప్రజలు ఫస్ట్ షోకే వెళ్ళాలనే మూర్ఖత్వం తగ్గించుకొని వారం తర్వాత చూడండి ప్రశాంతంగా. సినిమా చూడద్దని ఎవరిది తప్పు ఉందంటారు? ఎవరిది? ప్రతి ఒక్కరిది తప్పే. జనాలది తప్పు లేదా? పోయి హీరో వస్తున్నాడు అని చెప్పి చిన్న బిడ్డను చూసుకొని తొక్కి తెంగలేదు అంతమంది. జనాలది కూడా తప్పు. అందరిని ఏది తెంగాలి ఇంక లోపల. జరిగిపోయింది. ఇక మీద ఇలాంటి జరగకుండా చూడాలి, అది అందరి బాధ్యత. అంటే ఇక్కడ అందరి తప్పు ఉన్నప్పటికీ మరి అల్లు అర్జున్ ఒక్కరిని ఎందుకు ఆర్నర్ చేస్తున్నట్టు? ఆర్గ్యుమెంట్ ఫస్ట్ అతనే కదా, అతను రావడం వల్ల జరిగిందనే కదా అంటారు. హీరో రాకపోతే అంతగా క్రౌడ్ తొప్పిసలాట అయితే అవ్వదు కదా. ఆయన రావటం ఇప్పుడు తెలుసు. ఫస్ట్ సినిమా ఒక హీరో స్టార్ ఇమేజ్ ఉన్న అతను వెళ్తే ఆల్బోజ్ నేను కూడా ఇప్పుడు అక్కడ వచ్చాడు అల్లు అర్జున్ అంటే నేను కూడా పరిగెత్తా. మీరు ఆడ మైకులు దింగి అటు వెళ్తారు, నాతో ఎందుకు మాట్లాడతారు? అది ఎవడికుండే క్రౌడ్, అది కదా. ఆయన తప్పు కూడా ఉంది. కానీ ఇక మీదట ఇలాంటి జరగకుండా చూసుకోవాలని అందరూ చెప్తున్నారు. జనాలు ముందు ఆలోచించండి. ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాలని ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే సినిమాకి వెళ్ళండి, చూడండి. చిన్న బిడ్డల్ని చంటి బిడ్డల్ని ఫస్ట్ రోజు సినిమాకి తీసుకెళ్లి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు పుష్ప వల్ల ఏమైనా గేమ్ చేంజర్ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సార్? కలెక్షన్స్ పరంగా కావచ్చు, లేదా ఇలాంటి క్రౌడ్ ఫీలింగ్ వల్ల ఏం ఎఫెక్ట్ పడదండి. సబ్జెక్ట్ బాగుంటే అవడన్నది. లక్కీ భాస్కర్ ఉంది, ఎంత బాగుంది సినిమా. సబ్జెక్ట్ ఉండాలి గానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కదా ఎక్కడికని వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ హిట్ అవ్వదేమో కదా మరి. పుష్ప 2000 కోట్లు పెట్టింది. ఇప్పుడు ఫ్యాన్ వార్ ఉంటుంది. 10,000 కోట్లు వస్తుంది మనకి. ఎవరికేమన్నా ఎత్తారా? వాళ్ళే నుంచి వాళ్ళే పనిచేయ చేస్తారు. కాకపోతే సినిమాలో చూడాలి. బడ్జెట్ రెవెన్యూ ఆ రేంజ్ ఈ రేంజ్. అల్లు అర్జున్ ఇప్పుడు ఒకవేళ 1000 కోట్లు 1500 2000 కోట్లు వస్తుంది రామ్ చరణ్ కి. అల్లు అర్జున్ రేంజ్ ఏమన్నా తగ్గిపోద్దా? వాళ్ళు బానే ఉంటారు. పెద్దవాళ్ళు సామెత ఒకటి ఉంది, పెళ్ళోళ్ళు బాగుంటారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎదవాలని ఉంటది. వాళ్ళు హీరోలు వాళ్ళు ఒకటే, వాళ్ళ బంధువులు వాళ్ళు ఒకటే. అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి ఇంటికి వెళ్ళి పలకరించలేదా? పైకి వచ్చి కబుర్లు చెప్తారు గురు అందరూ. వాళ్ళు ఫ్యామిలీలో ఒకటి ఇబ్బంది అయితే మన ఈ కబుర్లు. ఇకనైనా అందరూ ఆలోచించి సినిమాకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలని అయితే తీసుకెళ్లొద్దు. ఇది నా విన్నపం. దయచేసి ఆలోచించండి. భార్య పోయినా బిడ్డ పోయినా తిరిగి రాదు. సినిమా పోతే మళ్ళీ వస్తది. ఒక సినిమా రిలీజ్ అయిందంటే 100 సంవత్సరాలు ఉంటది. దాన్ని ఆలోచించుకొని సినిమాకి వెళ్ళాలి.